తమిళనాట ఒక శకం ముగిసింది. ఒక మహానటి, రాజకీయ నేత కన్నుమూసిన 2 రోజులకే ఆమెకు సన్నిహితుడు, సహనటుడు చో రామస్వామి అదే హాస్పిటల్లో కన్నుమూశారు. నటనతోనే కాకుండా తుగ్లక్ పత్రికలో వ్యంగ్య విమర్శలతో, కార్టూన్లతో తమిళనాట హాస్యాన్ని పంచిన ఆల్రౌండర్ చో రామస్వామి. తమిళ హాస్య నటుడు, తుగ్లక్ మ్యాగజైన్ ఎడిటర్ చో రామస్వామి 82వ ఏట కన్నుమూశారు. చో రామస్వామి అసలు పేరు శ్రీనివాస అయ్యర్ రామస్వామి. చో రామస్వామికి భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. తుగ్లక్ మ్యాగజైన్ పేరుతో సమకాలీన రాజకీయ, సినీ పరిణామాలపై సునిశిత హాస్య కార్టూన్లతో దేశంలో చో రామస్వామి ఒక ఒరవడి సృష్టించారు. అక్టోబర్ 5న జన్మించిన చో రామస్వామి మంచి హాస్య నటుడే కాదు, క్యారెక్టర్ యాక్టర్, నాటకాల రాయుడు, ప్లే రైటర్, డైలాగు రైటర్, దర్శకుడు, వ్యంగ్య రచయిత, హాస్య పత్రిక తుగ్లక్ మ్యాగజైన్ వ్యవస్థాపక ఎడిటర్, లాయర్ కూడా. ఒక్క మాటలో చెప్పాలంటే చో ఒక ఆల్రౌండర్. ఎంజీఆర్, జయలలిత కాంబినేషన్ సినిమాలే కాకుండా నగేష్, మనోరమలతో కలిసి అనేక సినిమాల్లో చో రామస్వామి నటించారు. తుగ్లక్ ఎడిటర్గా నిష్పక్షపాత వ్యాఖ్యలతో తమిళనాట కొత్త వరవడికి ఆయన శ్రీకారం చుట్టారు. బి కృపలాని, ఇందిరాగాంధీ, కరుణానిధి, చంద్రశేఖర్, జీకే మూపనార్, ఎంజి రామచంద్రన్, రామకృష్ణ హెగ్డే, ఎన్టీ రామారావు, అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీ, సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, చిదంబరం తదితరులపై చో రామస్వామి చేసిన వ్యాఖ్యలకు తమిళనాట మంచి ఆదరణ లభించింది. సంభవామి యుగే యుగే నాటకంపై తమిళనాట సీఎం భక్తవత్సలం ఆధ్వర్యంలోని చివరి కాంగ్రెస్ ప్రభుత్వం అనేక ఆంక్షలను విధించడంతో చో రామస్వామి పదునైన కళానికి వన్నె తెచ్చింది. రాష్ట్రపతి కెఆర్ నారాయణ నామినేట్ చేయడంతో 1999 నుంచి 2005 వరకు చో రామస్వామి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. దివంగత సీఎం జయలలితకు సన్నిహితుడైన చో రామస్వామి దివంగత సీఎం కన్నుమూసిన 2 రోజులకే మృతి చెందడం విషాదకరం. దీంతో తమిళనాట చో హాస్యయుగానికి తెరపడింది. చో రామస్వామికి ప్రముఖులు ఘన నివాళులర్పించారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ ఆయన నివాసానికి చేరుకుని రామస్వామి పార్థివ దేహానికి నివాళులర్పించారు.